నన్నే చంపాలనుకున్నా డాక్టర్. తను పిచ్చివాడా, దెయ్యమా, సైకోనా, లేక నటిస్తున్నాడా? నాకేమీ అర్థం కావట్లేదు డాక్టర్. చూద్దాం, రిగ్రెట్ చేయించి రికార్డ్ మెమరీ థెరపీ ద్వారా కనిపెట్టచ్చు. చెప్పండి మిస్టర్ రామానుజం, ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా నేను తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. టెన్షన్ అవుతున్నాను. అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేస్తాను చెప్పండి? అప్సెట్ అవుతాను, ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒక్కసారిగా బద్దలైపోయినట్టు. అప్పుడు ఏమవుతుంది? సడన్ గా అంతా బ్లాంక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎక్కడో ఉంటాను, వేరే డ్రెస్లో, వేరే విధంగా. ఏం దిగులు పడకండి, నాతో కోఆపరేట్ చేస్తే అంతా నయమవుతుంది. రామానుజం, ఈ డిస్క్ వంక చూడండి, రెప్పార్పకుండా చూడండి. కళ్ళు కొంచెం బరువెక్కుతాయి, మెల్లిగా నిద్ర వస్తుంది. 5, 4, 3, 2, 1. రామం, ఇప్పుడు మెల్లమెల్లగా మీ వయసు తగ్గించుకుందామా? ఇప్పుడు మీ వయసు 16. నిన్న మొదటిసారిగా నందిని మా ఇంటికి వచ్చింది. కాఫీ పొడి అడిగినప్పుడు తన చేతి వేళ్ళు నా మీద పడ్డాయి. ఇప్పుడు నీ వయసు 14. 9వ క్లాస్ చదువుతుండగా టైఫాయిడ్. 10. విద్య. విద్య ఎవరు? చెల్లెలు. మహా తెలివైంది, తనంటే నాకు ప్రాణం. ఆ రోజు గాంధీ జయంతి, డిబేట్ పోటీ, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి పెడుతున్నాం. జోరున పెద్ద వర్షం కురిసి ఆగిపోయింది. కళల్లో, సంప్రదాయాల్లో గొప్పది ఇండియా. ప్రేమలో, మానవత్వంలో ఉన్నతమైనది ఇండియా. ఏం లేదని ఈ దేశంలో, ఈ మట్టిలో పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. హలో, ఇక్కడ నెహ్రూ నగర్ 3వ క్రాస్ రోడ్ లో కరెంటు తీగ తెగి వేలాడుతోంది. లైన్మెన్ టీ తాడాకి వెళ్ళాడు, రాగానే చెప్తాను. దేవుళ్ళు ఓల్మంగ్ 2 బ్రాండ్లు ఉన్నాయి, కోట 80 రూపాయలు. ఏందే ఇది మహా దారుణంగా ఉంది. ఈ రోజు వ్యాపారమే చేయకూడదు, రిస్క్ తో పని అయ్యే. వద్దండి మానే. సరే సరే ఇవ్వయ్యా. అక్కడ ఉన్న పూల కోట్లో ఉంది, తీసుకుపో. తీసుకో. సార్, ఇవాళ కొట్టు లీవ్ కదా సార్. ఊరికి యాక్ట్ చేయకరా. మూసేసి పూల కొట్లు బ్లాక్ అమ్మడం నాకు తెలియదు అనుకుంటున్నావా? తీ. మన ఇండియా వంటి దేశం ఎక్కడైనా ఉందా? ఇండియన్స్ వంటి కఠిన శ్రామికులు ఎక్కడైనా ఉన్నారా? గాంధీ జయంతికి అందరికీ లీవ్ ఇస్తారు, మాకు మాత్రం ఇవ్వని అంటారు. అందులోనూ వానాకాలం వచ్చిందంటే చాలు 5 నిమిషాలకు ఒక ఫోను, కరెంట్ అక్కడ కట్టు ఇక్కడ కట్టు అని ప్రాణాలు చేస్తున్నారు. లైన్ మీద వచ్చాడా లేదా? తీగ తెగి వేలాడుతుందండి, ఎవరికైనా తగిలితే చచ్చిపో. హలో, యువరక్తాలైన మనం అందరం విద్యావంతులమై మన మేధస్సుని, అందరి శ్రమని దేశ ప్రగతి కోసమే ఉపయోగిస్తే ఇంకో 20 సంవత్సరాల్లో ఇండియా ప్రపంచంలో నంబర్ 1 గా మారుతుంది. డిబేట్ పోటీలో ప్రథమ బహుమతి కుమారి విద్య. రిక్షా తాత, ఏం నో ఎంట్రీలో వెళ్తున్నావు? తప్పు.
కరెంట్ రూట్ లో వెళ్తే చుట్టూ తిరగలుగుతాలే. ఎవరి దగ్గరికి వెళ్ళదు, ఎవరో కరెంట్ ఉంది. ఎనిమిదేళ్లు యువరానా చచ్చిపోయే వయసా? దాని చావు కారకులైన వాళ్ళందరినీ ఈ కోర్టు శిక్షించే తీరాలి. వాట్ ఈస్ ద క్రైమ్ మిస్టర్ పార్థసారథి? నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. ఎవరెవరిని శిక్షించాలంటారు? ముందు ఆ లైన్ మెన్ ని కంప్లైంట్ చేసిన వెంటనే కరెంట్ ఆఫ్ చేయకుండా ఫోన్ తీసి పారేసి మందు కొట్టు కూర్చున్నాడు. గాంధీ జయంతి రోజున కొట్టు మూయకుండా బ్లాక్ లో బ్రాందీ అమ్మిన కొట్టువాడిని, లంచం తీసుకుని దాన్ని అనుమతించిన పోలీసు వాడిని, నో ఎంట్రీలో వెళ్లిన రిక్షా వాడిని, ఆ రోడ్డును గుంటలు గోతులు పడేంత అధ్వానంగా వేసిన కాంట్రాక్టర్ని, అక్కడ నీళ్లు నిలిచేంత వరకు ఉంచిన కార్పొరేషన్, అది అప్రూవ్ చేసిన ఇంజనీర్ని, కాంట్రాక్ట్ పాస్ చేసిన మంత్రిని, తెగిపోయేంత నాశరకం ఎలక్ట్రిక్ వైర్లను తయారు చేసిన ఫ్యాక్టరీ వాళ్ళని, అది అప్రూవ్ చేసిన అధికారిని, అది రెగ్యులర్ గా చెక్ చేయని ఆ ఏరియా సూపర్వైజర్ని. యువర్ ఆనర్, వీరు చెప్పేది చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ని అరెస్ట్ చేసి లోపలేయాలన్నట్టుంది. ఇది నవ్వాల్సిన విషయం కాదండి, అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం. అంతమందిలో ఎవరైనా ఒకరు తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుంటే నా బిడ్డ బతుకుండేది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాని చావుకు కారకులైన ప్రతి ఒక్కరూ శిక్షించబడాలి. ఎవరన్నా ఎవరిబడి షుడ్ బి పనిష్డ్. ఇది అసలు కేసే కాదు, విపత్తు. ఉరుమునో పిడుగునో తుఫానో మిత్రులు పాదసారదో నేనో మీరో ఎవ్వరో ఆపలేం. ఎంత స్ట్రాంగ్గా ఉన్న ఇనపతీగ అయినా తెగి తీరుతుంది. వర్షం కురిపించాడు గనక కావాలంటే వరుణ దేవునికో వస్తామని పంపుతాం. మీరు నిర్లక్ష్యంగా మాట్లాడకండి మిస్టర్ విశ్వనాథ్. బంగారం లాంటి నా బిడ్డని ఈ నిర్లక్ష్యమే పోటాలు పెట్టుకుని. మిస్టర్ పార్థసారథి, మీ పట్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సానుభూతి ఉంది. ఇట్స్ ఎ గ్రేట్ పర్సనల్ ట్రాజెడీ. ఇటువంటి వైపరీత్యాలని మానవ శక్తి ఎదిరించి ఏమీ చేయలేదు. ఇది ఎవరూ ఎదురు చూడని విపత్తు. దీనికోసం ప్రత్యేకించి ఎవరిని శిక్షించలేం. కేస్ డిస్మిస్డ్. అయ్యో, నువ్వు ఏమిట్రా చిన్న పిల్లవాడికి మళ్ళీ? బిడ్డ పోయిన బాధ కంటే అందుకు కారకులైన వాళ్ళు చేసింది తప్పే కాదన్నట్టు చట్టాన్ని నుంచి తప్పించుకున్నారే, అదేనమ్మా నన్ను ఎక్కువ బాధ పెడుతుంది. హోంవర్క్ చేయనందుకు టీచర్స్ మమ్మల్ని పనిష్ చేస్తారే. వాళ్ళు ఒక్కళ్ళు కూడా సవ్యంగా ఆఫీస్ పని చేయలేదు. వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందా బామ్మ? నువ్వు అలా అనుకోకరా రాము. భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. నరకంలో వైతరిణి నది ఒడ్డున వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఏం శిక్ష బామ్మ? చిత్రగుప్తుడు అని ఒకడు నువ్వు చేసే మంచికి చెడుకి అన్నిటికీ యమలోకంలో లెక్కలు వేస్తూ ఉంటాడు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాళ్ళు చేసిన పాపాలకు తగ్గట్టు అప్పటికప్పుడే శిక్ష విధిస్తాడు. తనువుతో చేసిన పాపాలకి తనువుతోనూ, మాటలతో చేసిన పాపాలకి మాటలతోనూ, మనసుతో చేసిన పాపాలకి మనసుతోనూ శిక్ష అనుభవించే తీరాలి. రామం, కొంతమంది నిర్లక్ష్యం వల్లే నా చెల్లెలకి గతి పట్టింది. అలాగే నా నిర్లక్ష్యం వల్ల ఏ ప్రాణికి ప్రమాదం కలగకూడదని నేను అన్ని విషయాలను కరెక్ట్గా ఉండాలని దృఢ నిర్ణయం తీసుకున్నాను. కానీ జనం బాధ్యతను విస్మరించి, మానవత్వాన్ని విస్మరించి నిర్లక్ష్యంగా ఉండడం చూస్తే నేను తట్టుకోలేను డాక్టర్. ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, మైకం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలియదు. నీవేదో అవుతావు. ఆలోచించు, డీప్గా ఆలోచించు. బద్దలైపోతున్నట్టు ఉంటుంది. సరే 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 ఆ తర్వాత ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. సరే ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత తెలియదే. రామం, ఐ నో యు కెన్. కమాన్, థింక్ థింక్ థింక్. తెలీదు. నొప్పి వచ్చిన తర్వాత చెప్పు.
ఏయ్ డాక్టర్, రామాన్ ఎందుకు అడిగింది అడిగి ఇబ్బంది పెడతావు? ఇదంతా ఏమిటి? హైటెక్ పెట్టుకుని జనాన్ని మోసం చేస్తూ. మీరెవరు? అపరిచితుణ్ణి. ఓహో, మీకు రామానికి ఏమిటి సంబంధం? రామ అమాయకుడు, జడ పదార్థం, చేవలేనివాడు. ఎక్కడ ఏ తప్పు జరిగినా రూల్స్ మాట్లాడుతూ, కంప్లైంట్లు ఇస్తూ, కేసులు పెడుతూ, ఏడుస్తూ గొడుగుతుంటాడు. వాడు ఏ అన్యాయాన్ని ఆపలేడు. నేను ఆపాలని నిర్ణయించుకున్నాను. ఏ విధంగా? అపరిచితుడు.com ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నాకు తెలియజేయమని 15 కార్డులు పంపాను. ఓహో, అవి దేశం మొత్తం వ్యాపించి ఆర్థిక సహాయంతో నా నెట్లోకొచ్చి పడ్డాయి. ఇప్పుడు దేశంలో ఉన్న అన్యాయాలన్నీ నా డేటాబేస్లో ఉన్నాయి. వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడుగుతున్నానని కోపగించుకోకండి. మీరింతవరకు ఎవరినైనా హత్య చేశారా? ఏంటి కూపీలాగుతున్నావా? నువ్వు డాక్టర్వి, కమిషనర్వి కాదు. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? Hey, doctor! You crazy? అడవి మనిషికి రోజు గురించి ఏం తెలుస్తుంది? Ask me. Rose means beauty. Beauty means Nandy, as sweet as candy. మీరు Dude, I'm Remo, ramp walk model, rose seller, gentle lover, dude. రామానికి మీకు ఏమిటి? Ramam, cash. Ramam is a useless fellow. నందిని 8 ఏళ్లుగా లవ్ చేస్తున్నాడు. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక తనలోనే దాచుకుని అప్లికేషన్ పెట్టి చెడగొట్టుకుని సూసైడ్ వరకు వెళ్ళాడు. అప్పుడే నేను వచ్చాను. వాడు దాచుకున్న లవ్ అంతా షేక్ చేసిన షాంపైన్ బాటిల్ లాగా hundreds of words, thousands of flowers, tons and tons of love ని పంచాను. Now she loves me. You love a woman, just tell her that she's the one. Da-da-da-da-da-da. She needs somebody to tell her that రెమో, మీ ప్రేమ ఖర్చులకు డబ్బు ఎలా వచ్చింది? సింపుల్. రామ ఇంటి పత్రాలని తాకట్టు పెట్టాను. It's all for love, all for love. You love a woman, tell her that she's really wanted. Da-da-da-da-da-da. డాక్టర్ బ్రూస్, వాట్ డూ యూ థింక్? Confirmed. It's multiple personality disorder. He's not acting. వారు చెప్పేది మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఒకే మనిషిలో పలు రకాల మనుషులు ఉన్నట్టన్నమాట. అంటే దెయ్యం పట్టినట్ట డాక్టర్? ఇది దెయ్యం లాంటిది కాదమ్మా. కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువై దానికి మందుగా వాళ్ళ బుద్ధే ఇంకో పర్సనాలిటీగా రూపొందుతుంది. వాళ్ళ మనోవేదన ఉచ్చ స్థాయికి చేరుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ పర్సనాలిటీ ఆవహిస్తుంది. అదేంటి డాక్టర్, ఒకే వ్యక్తి తనకు తెలియకుండా వేరే వ్యక్తిగా ఎలా మారతాడు? వై నాట్? తాగుబోతులను చూడండి, ప్రశాంతంగా కనపడతారు. తాగిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు, బిహేవియర్ అన్నీ వేరే వ్యక్తివా అన్నట్టుంటాయి. తెల్లారు అడిగితే నేను అలా మాట్లాడిందంటారు. కొంతమంది ఆడవాళ్ళకి అమ్మవారు పూనుతుంది తెలుసుగా, ఎంతో అమాయకంగా ఉంటారు. కానీ పూనకం వచ్చిన తర్వాత వాళ్ళనెవరూ ఆపలేరు. అందరినీ రారా పోరా అంటారు. నాలుక మీద కర్పూరం కూడా వెలిగించుకుంటారు. తప్పు చేసిన వాడిని చూసి ఒకడికి లాక్ కొట్టాలనిపిస్తుంది, కానీ కొట్టలేడు. అన్యాయం చేసే వాళ్ళని చూస్తే నిలబెట్టి కాల్చేయాలనిపిస్తుంది, కానీ చట్టానికి సమాజానికి భయపడి ఆ పని చేయలేడు. ఇలా మనసులో అణుచుకున్న చిన్న చిన్న కోరికలన్నీ బద్దలు కొట్టుకుని బయటికి రావటమే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఇంతకు ముందు ఈ రకంగా ఎవరికైనా జరిగిందా? జార్జియాలో ఈవని అమ్మాయికి 3 పర్సనాలిటీలు ఉండేవి. న్యూయార్క్ లో జూడీ క్యాస్లీ అనే లేడీకి 44 పర్సనాలిటీలు ఉండేవి. ఒక వెబ్సైటే ఓపెన్ చేసి తన గురించి చెప్పారు. ఇది రామంకి తెలుసా డాక్టర్? రామంకి తనలో 2 పర్సనాలిటీస్ ఉన్న విషయం తెలియనే తెలియదు. కానీ అపరిచితుడికి రెమోకి రామం వేరే వ్యక్తిగా తెలుసు. ఈ పర్సనాలిటీలో వస్తే ఎంతసేపు ఉంటాయి డాక్టర్? 1 నిమిషం, 1 రోజు, 1 వారం కూడా ఉండొచ్చు. కానీ మారి మారి వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో చెప్పలేం.
దీన్ని నయం చేయటం కుదరదా డాక్టర్? కుదురుతుంది. 1 సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 6 ఏళ్ళు కూడా పట్టొచ్చు. కానీ అది ఖచ్చితంగా చెప్పలేం. ఏం డాక్టర్? ఎప్పుడు రామంకి అణిచి ఉంచుకున్న కోరికలు నెరవేర్తాయో, ఆ పర్సనాలిటీస్ రావడానికి అవసరం లేకుండా పోతుందో, అప్పుడు వాటికి అవే తొలగిపోతాయి. మీరనేది ఇప్పుడు నువ్వు నిజంగానే రామన్ని లవ్ చేసావే అనుకో, రెమోగా రావాల్సిన అవసరం లేకుండా పోతుంది. రెమో అంతర్ధానం నీ చేతుల్లో ఉంది. అపరిచితుడు? దేశం చేతుల్లో ఉంది. ఎవరు ఏ తప్పు చేయకుండా ఉంటే అపరిచితుడు అంతర్ధానం అవుతాడు. మళ్ళీ నన్ను చంపడానికి వస్తాడా డాక్టర్? తప్పకుండా. అయ్యో, భయపడుకో. గవర్నమెంట్ను మోసం చేయకుండా సవ్యంగా ట్యాక్స్ కడితే వదిలేస్తాడు. ఇది కొంచెం క్లిష్టమైన కేసు. వచ్చే వారం తీసుకురా, ఇంకో సెషన్ పెడదాం. అంతవరకు రామానికి తెలియనివ్వకు. రిజిస్ట్రేషన్ డబ్బు మొత్తం కట్టేస్తా. అమ్మయ్యా. నాకేమైందట? భయపడాల్సిందే లేదు, మందులు వేసుకుంటే చాలన్నారు. యమపురికి వెళ్ళే